వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ప్రజెంట్ మనం ఇంటర్మీడియట్ 1 yearలో ఎక్సర్సైజ్ 6B సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి cos 3x + 5 + 7. దీనికంటే ముందు మనకు కొన్ని ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. పీరియడ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ పీరియడ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. sin ax + b + c cos ax + b + c sec ax + b + c cosec ax + b + c. ఈ టైప్లో ఉంటే పీరియడ్ ఎంత అంటే హౌ మచ్ పీరియడ్ అంటే p = 2π/mod a. ఇది గుర్తించుకోవాలేమో. ఓకే, నా ఇంకేమేమి మిస్ అయినాయి? tan ax + b + c cot ax + b + c. ఈ 2 కేసెస్ మిస్ అయినాయి. ఈ 2 కేసెస్కి ఏంటి అంటే పీరియడ్ = π/mod a. ఈ 2 కేసెస్ గుర్తించుకోవాలి. ఈ 2 కేసెస్ గుర్తించుకుంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వచ్చినట్టే. చూడండి, సైన్, కాస్, సెక్, కొసెక్, దిస్ 4 కేసెస్లో పీరియడ్ ఎంత అంటే 2π/mod a. ట్యాన్ కానీ కాట్ కానీ ఉన్నప్పుడు దాని పీరియడ్ ఎంత అంటే π/mod a. ఇక్కడ జస్ట్ 2 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 2 లేదు. అదొక విషయాన్ని జస్ట్ గమనించండి. సో ఇప్పుడు ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ ఏమన్నాడు చూడండి. ఇది ఏ మెథడ్లో ఉంది చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దిస్ వన్ హ్యావింగ్ విచ్ మెథడ్ మా? cos of ax + b + c మెథడ్లో ఉంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ హౌ మచ్? ఏ వాల్యూ 3, బి వాల్యూ 5, సి వాల్యూ 7. ఓకే, పీరియడ్ ఎంత? కాస్ ఉన్నప్పుడు పీరియడ్ హౌ మచ్ మా? p = 2π/mod a. 2π రైట్ ద సేమ్, 2πని సేమ్ రాయాలి. ఏ అంటే ఎంత? ఇక్కడ 3 mod 3 అంటే p వాల్యూ ఎంత? 2π/3. ఇది జస్ట్ పీరియడ్ ఇంత. ఓకేనా, క్లియర్? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా tan 5x దగ్గరికి వద్దాం. ఇది కూడా ఏ మెథడ్లో ఉంది? tan of ax + b + c ఈ మెథడ్లో ఉంది. సో ఏ వాల్యూ హౌ మచ్ మా? కంపేరింగ్ టు tan 5x. tan 5xతో కంపేరింగ్ చేస్తే ఏ వాల్యూ ఎంత? 5, బి వాల్యూ 0, సి వాల్యూ ఆల్సో 0. ట్యాన్లో ఉన్నప్పుడు దాని పీరియడ్ ఎంత? p = π/mod a. పై వాల్యూ సేమ్ రాస్తాం. ఏ వాల్యూ ఎంత రాయాలి? mod 5. సో p = π/5, 5/5 అని రాస్తున్నాం. జస్ట్ ఇంతే. ఇది కూడా అట్లే చేయాలి. సేమ్ కాస్ కూడా అట్లే చేయాలి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? ఈ మెథడ్లోకి తీసుకురావాలి. సో ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. సొల్యూషన్, దీన్ని cos ax + b + c లోకి కంపేరింగ్ చేస్తున్నాం. కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ చేసిన తర్వాత దీంతో కంపేరింగ్ చేద్దాం. ఎట్లా రాయొచ్చు చూడండి. cos, ఈ 5 ఫస్ట్ దాన్ని డివిజబుల్ చేస్తుంది, సెకండ్ దాన్ని డివిజబుల్ చేస్తుంది. కాబట్టి 4x/5 + 9/5 ఈ విధంగా రాసినాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత చెప్పండి? ఏ వాల్యూ వచ్చేసి 4/5, బి వాల్యూ వచ్చేసి 9/5, సి వాల్యూ వచ్చేసి 0. కాస్ట్లో పీరియడ్ ఎంతమా? p = 2π/mod a. సో 2πని సేమ్ రాస్తాం. mod a అంటే ఎంతమా? 4/5 mod పెట్టేస్తాం. సో p = ఏమవుతుంది? p = 2π/4/5. ఇదేమవుతుంది? 10π/4 అవుతుంది. 2 2s 2 5s అంటే ఎంత వస్తుంది? 5π/2 అని వస్తుంది. పీరియడ్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఓకేనా, క్లియర్? నౌ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.
ఇది ఒక కేసు బాగా అబ్జర్వ్ చేయండి మా. మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉన్నప్పుడు దాని పీరియడ్ ఎంత అంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, పి ఈక్వల్ టు 5 మా. వీలైనంత వరకు గుర్తుంచుకోండి. లేదు సింప్లిఫికేషన్ చేద్దాము అంటే మీకు 1Bలో కూడా వస్తుంది. సో ఒకసారి కూడా మనం చేద్దాం, ఏ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సపోజ్ మోడ్ సైన్ ఎక్స్ గివెన్ ఫంక్షన్ ఏమనుకున్నాం, మోడ్ సైన్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుందాం. కానీ ఎక్స్ ప్లస్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ ప్లస్ పిగా తీసుకుందాం. పి అంటే పీరియడ్ మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి మోడ్ సైన్ ఎక్స్ ప్లస్ ఎంత తీసుకోవాలి, ఎక్స్ ప్లస్ పి. ఎక్స్ ప్లస్ పి, పి అంటే ఎంత తీసుకుందాం, పై తీసుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ క్వాడ్రెంట్ మా, సైన్ 180 ప్లస్ ఎక్స్ మా. ఏ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్లో సైన్ ఏంటి, నెగిటివ్. మాడ్ మైనస్ సైన్ ఎక్స్ అని రాస్తాం. మాడ్ ఉన్నందుకు ఇది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. చూడండి సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చా. సైన్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. సో దాని పీరియడ్ ఏమవుతుంది ఎప్పుడైనా అంటే, పీరియడ్ ఏమవుతుందంటే పై అవుతుంది. ఓకేనా, ఇది అబ్జర్వ్ చేయండి. నా ఇది చేద్దాం, వెరీ ఇంపార్టెంట్ మా. టాన్ ఆఫ్, ఇక్కడ చూడండి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ n². సో ఏం చేద్దాం, దీన్ని ఇట్లా రాయొచ్చా, టాన్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ సో ఆన్ n² ఇంటూ ఎక్స్ అని రాయొచ్చా. ఎస్ రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇయర్ ఆల్సో ఎక్స్, ఇయర్ ఆల్సో ఎక్స్. సో టేక్ ద కామన్ ఎక్స్ మా. ఎక్స్ని కామన్ తీసినాం. నౌ టాన్ ఆఫ్ 1² మా, దిస్ వన్ 2², దిస్ వన్ 3² ప్లస్ సో ఆన్ n² మా. ఇట్లా రాయొచ్చా. ఎస్ రాయొచ్చు. ఇది ఎట్లుంది చూడండి, స్క్వేర్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్. ఏంటి ఫార్ములా, n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 అనేది ఫార్ములా ఉంటుంది, నోటెడ్ చేసుకోండి. సో ఈ ప్లేస్లో ఏం రాస్తున్నా అది రాస్తున్నా. సో అది రాయొచ్చు మనం. అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ అంటే ఇది కదా, ఇది అంటే ఇదే కదా. సో ఏ ఈక్వల్ టు n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. బి వాల్యూ 0, సి వాల్యూ 0. ఓకే క్లియర్. నా ట్యాన్ వచ్చినప్పుడు పీరియడ్ ఎంతమ్మా, పి ఈక్వల్ టు 5 బై మాడ్ ఏ. 5 వాల్యూ సేమ్, ఏ అంటే ఎంత ఇక్కడ, ఇది n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. ఏమవుతుంది, ఈ 6 న్యూమరేటర్లో రాస్తాం. 6 బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1. ఇది పీరియడ్ ఆఫ్ ది ట్యాన్. క్లియర్. నా గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చేస్తే చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఫైండ్ ద సైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈజ్ 2/3. పీరియడ్ ఎంత అంట, 2/3 అంట. అంటే ఎట్లా చేద్దాం చూడండి, సైన్ ఫంక్షన్ పీరియడ్ ఏంటి చెప్పండి. పీరియడ్ ఈక్వల్ టు సైన్ ఫంక్షన్ పీరియడ్ 2π బై మాడ్ ఏ. దాని పీరియడ్ ఎంత అని ఇచ్చింది మనకు, 2/3. సో టేక్ ద ఇన్ ప్లేస్ ఆఫ్ పి, పీరియడ్ ఈజ్ 2/3, 2π by mod a. Okay, now this 2 get cancel ma. This one take the 1/3 equal to 5 by mod a. Now take the cross multiplication ma. Cross multiplication చేస్తే ఎంత, 3π వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత, 3π. మనకి ఏ ఫంక్షన్ అన్నాడు ఇక్కడ, సైన్ ఫంక్షన్ కాబట్టి సైన్ ax ఈక్వల్ టు సైన్ 3π అని రాస్తాం. 3πx అని రాస్తాం. ఇది పీరియడ్. ఓకేనా. నా గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చేస్తే ఏంటి, ఫైండ్ ద కొసైన్ హూజ్ పీరియడ్ ఈజ్ 7. సేమ్ మా, ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా చేస్తాం. పీరియడ్ ఎంతమ్మా, యాక్చువల్గా పీరియడ్ ఎంత ఇచ్చిండు, 7 అని ఇచ్చిండు. కానీ కొసైన్ పీరియడ్ ఎంత, పి ఈక్వల్ టు 2π బై mod a. సో పీరియడ్ 7 అని ఇచ్చిండు వాడే, 2π బై mod a.
Okay, now take the cross multiplication. Mod a equal to 2 pi by 7. A equal to how much 2 pi by 7. Period ఎంత ఇప్పుడు cos ax equal to cos 2 pi by 7x. ఇది ఓవర్. ఓకేనా, పీరియడ్ అర్థమైంది అనుకుంటా. నా ఇప్పటి వరకు ఫస్ట్ బీట్ అయిపోయింది. సెకండ్ బీట్కి సంబంధించినవి అన్ని గ్రాఫ్ మెథడ్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.